गणान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। జనవరి 22 సోమవారం నాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి రాత్రి 8:45 వరకు ఉంది। మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 5:41 వరకు ఉంది। వర్జ్యం పగలు 11:09 నుంచి 12:46 వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 8:54 నుంచి 10:31 వరకు ఉన్నాయి। పగలు దుర్ముహూర్తం 12:34 నుంచి 1:19 వరకు, పునః 2:47 నుంచి 3:32 వరకు దుర్ముహూర్తం ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటల సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటల సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:45 ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా గ్రహచారాన్ని పరిశీలిస్తే మేషంలో గురువు, రాహువు మీనంలో, శని కుంభంలో, అలాగే మరి ఈ రోజున చంద్రుడు ఆయన మిథునంలో ఎక్కువ సాయంత్రం దగ్గరించి ఉండే అవకాశం ఉంది। రవి మకరంలో, కుజ శుక్ర బుధ ముగ్గురు కూడా ధనస్సులో, కేతువు కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూడాలి। దీనికి ముందుగా ఒకసారి భగవన్నామం చేసుకుని ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా, పనులన్నీ కూడా చాలా చక్కగా నడుస్తున్నాయి। కుటుంబ విషయాలు చాలా బాగున్నాయి। ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉన్నాయి। ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేమం జరుగుతుంది। అందరూ బాగా సహకారం చేస్తారు। అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। ప్రతి పనిలోనూ కూడా సత్ఫలితాలు ఉంటాయి। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। తదుపరి వృషభ రాశి ఈ రోజున కుటుంబ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి। కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। అందరూ బాగా సహకారం చేస్తారు। అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుకునే అవకాశం ఉంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు అంతా ఉంటాయి। ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి। ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి। మరి ఈ రోజున చిన్న చిన్న ఆటంకాలు కూడా ఉంటాయి। ఉన్నప్పటికీ కూడా ఈ ఆటంకాలన్నింటినీ కూడా చాలా తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తారు। ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి। అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది। మిథున రాశి వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటారు। ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి చాలా చక్కగా కార్యక్రమాలను కూడా నడుస్తూ ఉంటాయి। ఆటంకాలు వస్తూ ఉంటాయి। పాత సమస్యలు ఏమైనా ఉంటే అవి దీంట్లో వీళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే బయటపడుతూ ఉంటాయి। వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు। ఇవాళ మరి తోటి ఉద్యోగులు బాగా సహకరించే అవకాశం ఉంటుంది। మీరు ఆగ్రహవేశాలతో మాట్లాడుతూ ఉంటారు, అయినా కానీ తోటి వాళ్ళు మీకు సహకారం చేస్తూనే ఉండే అవకాశం ఉంది। మీ పైన ఉన్నటువంటి అధికారులు కూడా మీకు బాగా సహకారాన్ని అందించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి। కర్కాటక రాశి ధైర్యంగా ఉంటారు। పనులు బాగా వేగవంతం చేస్తారు। కార్యక్రమాలను సానుకూలం చేసుకోవాలనే దృష్టిలో ముందుకు వెళ్తుంటారు। అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు, కలహాలు వస్తూ ఉంటాయి। వాటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి।
నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత సింహరాశి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో గ్రహచారం అంతా కూడా చాలా బాగుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో వీళ్ళు వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. డబ్బు రావడం, ఖర్చు పెట్టుకునే విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి అంశాలు నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందుతారు. అలాగా మరి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా సానుకూలం అవుతాయి. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించుకోవడం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందరూ మీకు బాగా సహకారం చేస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలను కూడా మీరు లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యారాశి ప్రతి విషయంలో కూడా మీకు సానుకూల స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు వస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి ఈ తులారాశి వాళ్ళు అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేమం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఈ రోజున గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతాయి. ప్రతి ప్రయత్నం కూడా సానుకూలం అవుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఈ రోజున చాలా చక్కగా ప్రశాంతంగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. షేర్ వ్యాపారులకి, విద్యార్థులకు, రైతులకు కూడా ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనురాశి ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలం చేసుకుంటారు. ఎవరితోనూ ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేమం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి అంశంలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సమస్యలు పాతవి తిరగబెట్టకుండా ఉండేట్లుగా చూసుకోండి. ప్రయాణ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి ధనురాశి వాళ్ళకి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. మకర రాశి కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కొంచెం చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ అధికారులతో ఒత్తిడి రాకుండా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని కార్యక్రమాలని కూడా మరి చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కుంభరాశి వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వస్తాయి. అలాగే అన్ని పనులు కూడా బాగా వేగవంతంగా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ కుటుంబ విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా లాభదాయకమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.